ఎలాంటి అనుమతులు లేకున్నా పోలవరం నల్లమల సాగర్పై ఏపీ ముందుకెళ్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం నల్లమల సాగర్పై తమకు అభ్యంతరాలున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్నారు. ఇక త్వరలోనే సివిల్ సూట్ వేసి పోలవరం నల్లమల సాగర్ను ఆపాలని కోరుతామన్నారు. చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలన్న వాదనలను అంగీకరిస్తామన్నారు. ఇక ఏపీ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడుతోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న నిర్మాణం తలపెట్టిన నిర్మాణం చేయాలనుకుంటున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మా అబ్జెక్షన్స్ తెలియజేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేము పోయిన సోమవారం ఇచ్చిన వాదనలకి అదనంగా ఈరోజు అభిషేక్ సింఘ్వి గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున చెప్పిన విషయాలు ఏంటంటే వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయోలేషన్స్ ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయోలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్ కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఆ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. అదేవిధంగా there is blatant violations of AP Reorganization Act of section 84 and 85 which require approvals from diverse other stakeholders and statutory bodies. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అపెక్స్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇవి ఏమీ అప్రూవల్స్ లేకుండా ముందుకు పోతుంది అని కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు వినిపించాం. పోలవరం ప్రాజెక్టుకి ఏ విధంగానైతే ఒరిజినల్ ఫామ్ లో ఉందో దాని వరకే అనుమతులున్నాయి. దానికి ఏమీ మోడిఫికేషన్ చేసినా, ఆల్టరేషన్స్ చేసినా, ఎక్స్పాన్షన్ చేసినా ఏ అనుమతులు లేవు అని చెప్పినా సుప్రీంకోర్టుకి తెలియజేయడం జరిగింది. వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ కి సిడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాల్లో గాని, కృష్ణా నదీ జలాల్లో గాని ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన. కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. అది ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కానీ బేసికలీ ఉన్న ఫ్యాక్చువల్ పొజిషన్ మీకు చెప్తున్నా, మరోసారి చెప్తున్నా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను.